స్వాగతం పలకాల్సిందిగా కోరడం జరుగుతుంది. దయచేసి వేదికపై రావాల్సింది కోరుతుంది అందరూ కూడా. వచ్చినటువంటి ఆఫీసర్లు కూడా పేరు అందరూ కూడా ధన్యవాదాలు తెలపడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు చెప్పినటువంటి సమస్యల్ని మనం తీసుకొని ఖచ్చితంగా ఫోటో కొట్టినాక నువ్వు రాకట నేను తినే టైం మళ్ళీ ఛాయ్ అయిపోతుంది. ఏదో 2 సార్లు అయినా లేదు తాగుతూ ఏం చేస్తున్నాం? మందు లాగా లేదు కానీ షుగర్ క్యాడ్ అవుతుంది. అమ్మాయి మందు అవుతుందా? అదే కండిషన్ పెట్టారు. నువ్వు జగిత్యాల పట్టణంలో ఉన్నటువంటి ప్రధాన రహదారి ఏదైతే ఇప్పుడు మనకు అన్నపూర్ణ చౌరస్తా ఓల్డ్ బస్ స్టాండ్ న్యూ బస్ స్టాండ్ వరకు ఉన్నటువంటి రోడ్ ఏదైతుందో యావర్ రోడ్గా పిలువబడుతుంది. అంటే వాస్తవంగా ఏదైతుందో ఇది గతంలో కేవలం 40 ఫీట్లతో ఉన్నటువంటి రోడ్డు అప్పటి పరిస్థితుల్లో దాన్ని 60 ఫీట్ల రోడ్డుగా విస్తరింప చేయాలని చెప్పని మాస్టర్ ప్లాన్ ఆమోదం పొందటము 1994లో గుర్తుంది. ఇప్పటికి కూడా 94లో ఏదైతుందో 60 ఫీట్ల వరకు దాదాపు అందరి ఆమోదంతో బాధితులను విశ్వాసంలో తీసుకొని 60 ఫీట్లకు విస్తరింప చేయడం జరిగింది. ఏదైతే అంబేద్కర్ చౌరస్తాగా మనం పిలువబడేది ఉంటుందో అక్కడ మనకు ఒక బస్సు వస్తే సర్వీస్ వెళ్ళకపోతుంది. మీరు పిల్లలు ఊటూరు రాజన్న అని చెప్పాను పెద్దమంది చనిపోయింది. ఇప్పుడు ఈ మంచాల కృష్ణకు మామవుతుంది ఆయన మొత్తం ఇల్లు తొలగించబడ్డది. దానికి ఎదురుగా దాసరి రాఘవులు సార్ అని చెప్పిన ఒకరు ఉండే దాసరి రాఘవులు సార్ అని చెప్పాను. ఆయన మొత్తం ఇల్లు పోయిందమ్మా. పాప వాళ్ళు ఇంత సహకరించింది కదా అని చెప్పారంటే వాళ్ళు సెండ్ బ్యాక్ అయిపోయి రాఘవులు గారి మొత్తం పోయింది. ఆయన పేరు ఏం మిగలలేదు. ఆయనకు దాని ప్రత్యామ్నాయం ఒక 3 షాపులకు స్థలం ఇవ్వడం జరిగింది బాలాజీ తాకి కేంద్రంగా. అట్లయితే 40 ఫీట్లకు అప్పుడున్న పరిస్థితులు అమలు చేస్తాం. ఇప్పుడు తదుపరి దీంతో ఈ ట్రాఫిక్ మరింత పెరగడంతో ఇవాళ 60 ఫీట్లలో 100 ఫీట్లుగా దాన్ని విస్తరింప చేయాలని చెప్పని అంటే స్థానికులే కానీ అందరూ భావించడము. ఇది 2016-17లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి 2016-17 అప్పుడు జేసీ గారు కూడా కార్పొరేటర్ ఉన్నారు. మున్సిపాలిటీ ఏదైతుందో ఏకగ్రీవంగా తీర్మానం చేసి దాన్ని 100 ఫీట్లుగా విస్తరింప చేయడానికి డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ ద్వారా ప్రభుత్వం నివేదించారు. డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ కూడా ఏదైతుందో వాళ్ళు దాన్ని స్క్రూటైజ్ చేసి అబ్జెక్షన్స్ కాల్ఫర్ చేసి ఇక్కడి ప్రజా అభిప్రాయం కూడా సేకరించి 100 ఫీట్ల ఆవశ్యకతను అప్పుడు 2017లోనే రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. 2017లో రాష్ట్ర ప్రభుత్వం నివేదిస్తప్పుడు మున్సిపల్ శాఖ మంత్రులు కేటీ రామారావు గారు ఏదైతున్నదో జగిత్యాల ముఖ్యమంత్రి సందర్భంగా వారికి కూడా మేము అందరూ నివేదించారు. అప్పుడు మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి ఉండే అందరూ నివేదించారు. ఈ ఆవశ్యకతను వారి దృష్టి తీసుకుపోయారు. ఇప్పుడు పార్లమెంట్ సభ్యురాలు కవిత గారు ఉండేది. తీసుకొస్తే వాళ్ళు ఏదైతుందో దాన్ని 2 సంవత్సరాలు అంటే అప్పుడు నేను అప్పుడు ఎమ్మెల్యేగా ఉంటే నా టర్మ్ అయిపోయిన తర్వాత దాన్ని డ్రాట్ చేసి అంటే ఉద్దేశపూర్వకంగా
గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతుందో ఈ 50 రోడ్డు విస్తరణకు సంబంధించి 2 సంవత్సరాలు ఏదైతుందో ప్రభుత్వం అనుమతి ఇవ్వకుండా మాస్టర్ ప్లాన్ 100 ఫీట్లకు ఆమోదం తెలపకుండా దాన్ని లైఓవర్ చేయడం ఫైల్ లైఓవర్ చేయడం జరిగిందని చెప్పండి. 2018 శాసనం ఎన్నికలు మూయడము, కొత్త మళ్ళీ 2వ పర్యాయం ప్రభుత్వం అధికారం రావడము, తదుపరి ఏదైతుందో సరే అప్పుడు మళ్ళీ ఫైల్ మూవ్మెంట్ చేసినట్టు చేసి 100 ఫీట్లు ఆమోదం పొందడం జరిగింది గత టీఆర్ఎస్ ప్రభుత్వం. సరే మేము కూడా వెల్కమ్ చేసాం, సంతోషంతో బెటర్ దాన్ని ఎవరు అన్నట్టు ఏదైతుందో ఇప్పటికైనా అవుతే సంతోషపడతామని చెప్పి భావించాం. మేము మళ్ళీ ఒక 5 సంవత్సరాలు గడిచింది. మరి 2018 నుండి మీకు 2023 నవంబర్ వరకు కూడా మళ్ళీ గడిచిపోయింది. కేవలం ఏదైతుందో ఎక్కడెక్కడైతే ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయో కార్యాలయ దగ్గర మాత్రమే దాన్ని విస్తరింపజేశారు. ఎక్కడ కూడా ఏదైతుందో దాన్ని పూర్తి స్థాయిలో ఒక విధమైనటువంటి ఒక దాని ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏదైతుందో ఏ విధమైనటువంటి ఒక అది లేకుండా జిగ్జాగ్ ఏదైతుందో ప్రభుత్వ కార్యాలయం దగ్గరనే తొలగించడంతో ఇంతసేపు సభ్యులు అదే ఆందోళన. ఆయన ఎవరు కృష్ణారి కానీ గౌరవ సభ్యులు అందరూ కూడా పెద్ద ఆందోళన. ఆ చేసిన ట్రైన్ ఏదైతుందో దాని డిస్పోజల్ లేదు, ఆ మధ్యలో నీరు నిలిచిపోతుంది, ట్రైన్ మధ్య నీరు నిలిచిపోతుంది. మొత్తం ఏదైతే దోమ తయారయ్యేటువంటి అవకాశం ఏర్పడుతుంది. వర్షాకాలం వచ్చింది, మొత్తం దోమ తయారవుతుంది. మళ్ళీ మొన్న 2023 ఎన్నికలు వస్తున్నాయి కదా, మళ్ళీ ఇది మూవ్మెంట్ చేస్తున్నాం అని చెప్పి చేయాలని ఒక భావనతో గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక టీడీఆర్ తెర మీద పట్టుకొచ్చింది. అంటే వాస్తవం టీడీఆర్ అంటే ఏదైతుందో వీళ్ళ ఆస్తి కోల్పోయే వారికి పరిహారం ఇవ్వకుండా పరిహారం స్థానే ఫ్లోర్ ఎగ్జంప్షన్, ఫ్లోర్ అదనంగా సమకూర్చడం టీడీఆర్ అని చెప్పారు. అది జగిత్యాల పట్టణంలో పొందవచ్చు, ఆర్ఎస్ జగిత్యాల పట్టణంతో పాటుగా ఇతర పట్టణాల్లో కూడా పొందే అవకాశం ఉంటుంది. సరే ఏదో రకంగా ఏదైతుందో అది వాస్తవం టీడీఆర్ అది ఇట్ హాస్ నాట్ గివెన్ ఎనీ రెస్పాన్స్. టీడీఆర్ హాస్ నాట్ గివెన్ ఎనీ రెస్పాన్స్. సరే ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడింది, అదృష్టం కొద్దీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చింది. వీళ్ళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతున్నదో వీళ్ళ ఏ విధంగా పట్టణాలను అభివృద్ధి చేయాలి, ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, పట్టణాలకు సౌకర్యాలు ఏ విధంగా ఏర్పాటు చేయాలి అనే ఒక భావన తలంతో వారు పనిచేస్తున్నారు. కాబట్టి ఇవాళ దీన్ని ఈ 50 రోడ్డును ఏదైతే గతంలో మాస్టర్ ప్లాన్ అమలు పొందడం జరిగిందో అది 100 ఫీట్ల రోడ్డు విస్తరింప చేయబడాలి అని అంటే ఇప్పుడు బేసిక్గా అందులో ఎవరైతే ఈ స్ట్రక్చర్ కోల్పోవడం జరుగుతుందో ఆ స్ట్రక్చర్ వాల్యూ వాళ్ళు భర్తీ చేయాల్సి వస్తుంది. ఎవరైనా కానీ ఏదైతుందో చట్టం కూడా చెప్తుంది ప్రజా అవసరాల కొరకు మనకు ఆస్తి సేకరణ చేసేటువంటి ఒక అధికారం ప్రభుత్వానికి ఉన్నది. ఎవరైనా సహకరించాల్సిందే. కానీ ఏంటి ఆ సేకరణ లోపల ఏదైతుందో ప్రభుత్వము ఆర్ దానికి సంబంధిత యాజమాన్యం, ఇక్కడ యాజమాన్యం అంటే మున్సిపాలిటీ వస్తుంది, ఇక్కడ యాజమాన్యం అంటే జగిత్యాల మున్సిపాలిటీ వస్తుంది. ఏదైతుందో దానికి కావాల్సినటువంటి ఒక పరిహారం చెల్లింపు చేయాలి. ఇప్పుడు ఆ పరిహారం చెల్లింపు చేయాలని చెప్పారు. దాదాపు అది నేను ఐ థాట్ ఇట్స్ 50 crores. ఏదో టౌన్ ప్లానింగ్ వాళ్ళు 70 కోట్లు అనేది అంటారు. 50 కోట్ల 70 కోట్ల ఎంత అనే సమస్య కదా. ఎంతైనా కానీ ఏదైతుందో ఇప్పుడు మున్సిపాలిటీ ఆ నిధులు సమకూర్చాలి. మున్సిపాలిటీ ఆ నిధులను సమకూర్చేటువంటి ఒక పరిస్థితుల్లో లేదు. సాధారణ బడ్జెట్ కూడా సరిపోవటం లేదు. కాబట్టి ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వంలో ప్రత్యేకంగా ఈ నిధులు మంజూరు పొందటానికి కొరకు ఈరోజు మరి దీన్ని ఎజెండాలో అదనపు ఎజెండాగా చేర్చి గౌరవ సభ్యులు అందరూ కూడా ఏదైతుందో ఇది ఏ రకంగా నేను ప్రభుత్వంకి వెళ్ళి మన నిధులు మంజూరు కొరకు ప్రయత్నం చేయాలని చెప్పని భావించడము. వాళ్ళ జిల్లా కలెక్టర్ గారికి ఏదైతుందో ఈ ఎఫెక్టెడ్ పోర్షన్స్ అంతా ఏదైతుందో వారికి మార్కింగ్ చేస్తే వాళ్ళకి ఏ మేరకు వాళ్ళు కోల్పోతుందో తెలిసి వస్తుంది ఒకటి. రెండవది ఈ 70 crores అనేది టెంటేటివ్. దిస్ కెన్ బి లిటిల్ బిట్ మోర్ ఆర్ కెన్ బి లెస్, అటు కావచ్చు ఇటు కావచ్చు ఎటనే కావచ్చు. కాబట్టి ఏదైతే ఆ పరిహారం వాల్యూ అనేది ఏదైతున్నదో ఇది ఆర్డీఓ గారి ద్వారానే నిర్ణయం చేయబడుతుంది. ఆర్డీఓ గారి ద్వారా ఏదైతుందో నిర్ణయం చేయడానికి కొరకు జిల్లా కలెక్టర్ గారు మరి ఆర్డీఓ గారికి బాధ్యత అప్పగించాలని చెప్పని దాంతో పాటుగా ప్రభుత్వాన్ని కూడా నివేదించే విధంగా ఎప్పుడైతే మనం రిక్వెస్ట్ ది స్టేట్ గవర్నమెంట్ 70 crores ఏదో ఒక టెంటేటివ్ ఫిగర్ ఉన్నది కాబట్టి ఆ 70 కోట్ల టెంటేటివ్ ఫిగర్ మంజూరు పొందడానికి మన జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వాన్ని నివేదించినట్టయితే గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళి
ఎందుకంటే వాళ్ళ రాష్ట్రంలో కాంగ్రెస్ మొత్తం ఏర్పడటం ఏదైతే బాధ్యత పెరిగి వచ్చిందని చెప్పి అంటున్నాం. మరి దీనికి తోడు ఏదైతుందో వీళ్ళ గతంలో త్రాగునీటి సమస్యకు సంబంధించి కూడా మిషన్ భగీరథ అని చెప్పిన కార్యక్రమం అమలు చేసి తలపెట్టినా కానీ అంటే అది వాస్తవంగా మనం ఆశించిన మేరకు ఫలితాన్ని పొందలేకపోయారు. ఇప్పుడు వాస్తవంగా మిషన్ భగీరథ వాటర్ ఫ్లో 20 కిలోమీటర్లు ఫ్లో అవుతే వీళ్ళ క్లోరినేషన్ జీరో అయిపోతాయి. మనం కొరుట్ల డబ్బా ప్రాంతంగా వెళ్ళి మన జగిత్యాలకు వచ్చే వరకల్లా క్లోరినేషన్ జీరో అవుతుంది. ఆ జీరో కావడం ఇప్పుడు ఏమైపోయింది, దాన్ని మళ్ళీ రీక్లోరినేషన్ చేస్తుంది. వాస్తవంగా ప్రతి ఇంటికి త్రాగునీటి కుళాయి సమకూర్చాలని చెప్పని ప్రభుత్వం భావించింది, మున్సిపాలిటీ భావించింది. వాస్తవం 2018 కన్నా పూర్వమే అప్పుడు ఏదైతుందో ఇక్కడ జగిత్యాల పట్టణం ప్రత్యేకంగా ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతుందో దీని ఒక మోడల్ మున్సిపాలిటీగా దీన్ని తీసుకొని ప్రతి ఇంటింటికి నల్లా 200 రూపాయలు కల్పించారు. 200 రూపీస్కు ఇంటిని నల్లా కల్పించమని చెప్పారు. మళ్ళీ ఈ అమృత్ స్కీమ్ కింద మనకు జగిత్యాల పట్టణం అందులో చేర్చబడి ఉండడంతో 27.95 crores 27.95 crores మంజూరు రావటము, ఈ 27.95 కోట్లు అంటే దాదాపు 28 కోట్లు టెండర్ కూడా చేపట్టబడడం జరిగింది. అగ్రిమెంట్ కూడా అయిపోయింది. వాళ్ళు దే ఆర్ అబౌట్ టు స్టార్ట్ ది వర్క్. ఇందులో ప్రధాన కాంపోనెంట్సే 3 ఓవర్ హెడ్ ట్యాంక్స్ నిర్మాణం చేయడం, ఇప్పుడున్నటువంటి ఓవర్ హెడ్ ట్యాంక్స్కు అదనంగా ఇంకొక 3 ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఏర్పాటు చేయడం, వాటితో ఇప్పుడు ధర్మసముద్రం దగ్గర ఇది ఒక సంప్ ఏర్పాటు చేయాలి, ఇంకొక అదనపు సంప్ ఏర్పాటు చేసి మనం రేపు ఈ క్లోరినేషన్ ఏదైతే జీరో అవుతుందని చెప్పాను కదా, దాని మీద గ్యాస్ క్లోరినేషన్ ఇక్కడ మన ఫెసిలిటీ ఉంది. మనం అదనంగా సంప్ ఏర్పాటు చేసుకుంటే భవిష్యత్తు అవసరం ఉపయోగపడుతుందని చెప్పని ఒకటి అదనపు సంపు. అట్లా ఫిల్టర్ బెడ్స్ కూడా ఏదైతుందో ఇప్పుడు మనకు పాత ధర్మసముద్రం దగ్గర ఫిల్టర్ బెడే కానీ ఈ ధరుడి క్యాంపులో ఫిల్టర్ బెడ్ కానీ రెండు కూడా ఏదైతుందో మన వినియోగం ఉన్నప్పటికీ కూడా కొంత వాటి సిస్టమ్ ఆవశ్యకత, ఈ ఫిల్టర్ బెడ్ సిస్టమ్ అనేది మనం ఇంప్రూవ్ చేసుకున్న ఆవశ్యకత. ఈ ప్రధాన కాంపోనెంట్స్ 3 ఓవర్ హెడ్ ట్యాంక్స్, తర్వాత ఒక సంప్, అట్లా ఉన్న అమలు ఉన్న ఫిల్టర్ బెడ్స్ ఏదైతే సిస్టమ్ ఇంప్రూవ్మెంటే, అట్లా ఏ ప్రాంతంలోనైతే పైప్ లైన్ సౌకర్యం లేదో, ఎందుకంటే అదనంగా టౌన్ పెరిగొచ్చింది, ప్రాంతం విస్తరిస్తుంది కాబట్టి అక్కడ నూతనంగా పైప్ లైన్ ఏర్పాటు చేయడము, అట్లా ప్రతి ఇంటింటికి నల్లా కుళాయి కనెక్షన్ ఏర్పాటు చేయడం, ఏ ఇంటికి నల్లా లేకున్నా విధిగా ఇంటికి నల్లా సమకూర్చడం, ఇవన్నీ ప్రధాన కాంపోనెంట్స్. ఒకసారి వన్స్ మనకి ఈ స్కీమ్ ఈ అమృత్ కింద మన మంజూరు వచ్చినటువంటి ఒక 28 కోట్లు ఏదైతే ఉన్నదో ఇది మనకు అమలు అయిపోతే జగిత్యాల పట్టణానికి సంబంధించి ప్రతి ఇంటికి అంటే మొదటి కూడా జగిత్యాల మోడల్ టౌన్ ఇంటిగ్రేటెడ్ ఆంధ్రప్రదేశ్ అవసరం. నాకు తెలిసే కాదు, మొత్తం ఎక్కడ కూడా చెప్పంటున్నా కదా, ప్రతిరోజు త్రాగునీటి సౌకర్యం అందింపజేసినటువంటి మున్సిపాలిటీ ఏకైక మున్సిపాలిటీ జగిత్యాల పట్టణం చెప్పంటారు. లైన్ చేసి ప్రతి ఇంటికి కూడా కుళాయి కనెక్షన్ ఇప్పించే విధంగా ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళ అమృత్ స్కీమ్ కింద మనకి ఇది మంజూరు రావటం, ఇది కూడా మనము సౌకర్యం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఈ 50 రోడ్ విస్తరణ ఏదైతే ప్రధానంగా ఈరోజు మరి గౌరవ చైర్పర్సన్ గారు అంటే అదనపు ఎజెండా అనేది చైర్పర్సన్ అనుమతులను అందులో చేయడం జరుగుతుంది. మరి అదనపు ఎజెండా అందులో చేర్చి గౌరవ సభ్యులకు అందరికీ చర్చకు దాన్ని ప్రవేశపెట్టి ఈవేళ మనం ముందే పేర్కొన్నట్టు జిల్లా కలెక్టర్ నివేదిస్తూ ప్రభుత్వం వెళ్ళి ఆ నిధుల మంజూరు కొరకు ప్రయత్నం చేయడం జరగడానికి ప్రయత్నం చేస్తున్నాం. దానికి తోడు ఇప్పుడున్న బైపాస్ రోడ్ ఏదైతే ఉన్నదో ఈ కరీంనగర్ రోడ్డుకి వెళ్ళి గొల్లపల్లి రోడ్డు మీదుగా ధరంపూర్ రోడ్డు కలిపేటువంటి బైపాస్ రోడ్ ఏదైతే ఉన్నదో మన కరీంనగర్ రోడ్డుకి వెళ్ళి గొల్లపల్లి రోడ్డు వరకు ఏదైతే ఉందో మనకు 2 వైపులా డబల్ రోడ్డు ఉన్నది. గొల్లపల్లి రోడ్డు నుండి ఏదైతే ధరంపూర్ రోడ్డు వరకు ఏదైతే సింగిల్ రోడ్డు మాత్రమే, దాన్ని కూడా డబల్ రోడ్డుగా విస్తరింప చేయడానికి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడంతో ఏదైతే ఉందో దాని సెంట్రల్ రోడ్ ఫండ్ కింద 14 కోట్లతోని మంజూరు పొందబడే విధంగా నివేదించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వాన్ని నివేదించింది. ఇలా గౌరవ ఆర్ఎండ్బి శాఖ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏదైతున్నదో డబుల్ రోడ్గా ఇంకో వైపు కూడా రోడ్ నిర్మాణం చేయడానికి కొరకు కూడా మనం కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు పొంది దానికి ప్రయత్నం చేసాం. త్వరలోనే అది కూడా మంజూరు కావడం జరుగుతుంది. ఏదైనా జగిత్యాల పట్టణానికి సంబంధించిన మౌలిక వసతులు సదుపాయాలు కల్పి చేయటం ఇవాళ అది ఒక ప్రధాన బాధ్యత వహించడం జరుగుతుంది. దానికి మరి సార్వీస్ రోడ్డు గౌరవ సభ్యులకు అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు.